శాసనసభ్యులు గొండిశంకర్తో కలిసి చౌక్ బజార్లోని కాలువలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. శ్రీకాకుళం పట్టణంలోని చౌక్ రోడ్ కాలువల్లో మట్టి పెద్ద ఎత్తున పేరుకుపోయిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. పట్టణంలో గల కాలువలను ఆయన శాసనసభ్యులు గొండిశంకర్తో కలిసి చౌక్ బజార్లోని కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలపై ఉన్న సిమెంట్ పలకలు తీసివేయాలన్నారు. షాప్ యజమానులు దీనికి సహకరించాలన్నారు. కాలువలు అన్నింటినీ శాసనసభ్యులతో పరిశీలించారు. చౌక్ బజారుకు ఆనుకొని ఉన్న వీధులను పరిశీలించారు. రోడ్లపై పళ్లు, కూరగాయలు తదితరమైన విక్రయిస్తున్న వారు చెత్త రోడ్లపై వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గత 15 నుండి 20 సంవత్సరాలుగా ఎటువంటి మరమ్మతులు, డ్రైన్లు కట్టడం, ట్యాప్లు మార్చలేదన్నారు. ఆనాడు కృష్ణా పార్క్ వద్ద డ్రైన్ గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే డ్రైన్ కట్టడం జరిగిందని, ఆ రోజు వరకు ఆ డ్రైన్ను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఆ డ్రైన్ కూడా నేడు కట్టడం జరిగిందన్నారు. ఓ పక్క జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అందరము పారిశుద్ధ్యం, కాలువలపై పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామన్నారు. మన నగరాన్ని సుందరంగా ఉంచేందుకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి చెత్త ఎత్తుకెళ్లే వారు ఎవరైనా రాకపోతే మీరు మున్సిపల్ కమిషనర్ కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. గత 2-3 రోజులుగా కొన్ని డయరీ కేసులు వచ్చాయో అవన్నీ పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. ఏదైతే ఆ రోజు వచ్చిందో ఇమీడియట్ గా గౌరవ కలెక్టర్ గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని మున్సిపల్ వాటర్ ఆపేసి మిగతా ట్యాంకర్స్ తో ఇచ్చినందువల్ల మాక్సిమం కంట్రోల్ అయింది. సిటీ అంతా ఒక శానిటేషన్ డ్రైవ్ గా తీసుకొని అందరం కూడా స్పెషల్ డ్రైవ్ చేసి తిరుగుతున్నాం. ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా ఎటువంటి మరమ్మతులు గాని, డ్రైన్లు కట్టడం గాని, ట్యాపులు మార్చడం గాని చేయకపోవడం అనేది పెద్ద ఘోరం. కలెక్టర్ గారు ఒక పక్క, జేసీ గారు ఒక పక్క, కమిషనర్ గారు, అలాగే మేము ఒక పక్క అందరం కూడా పెద్ద ఎత్తున డ్రైవ్ చేస్తున్నాం. అలాగే ప్రజలకు కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. మీరు కూడా స్వచ్ఛందంగా రావాలి. మీ ఇంటికి ఎవరైనా చెత్త తీసుకోవడానికి రాకపోతే మీరు డైరెక్ట్ గా మున్సిపాలిటీ కంప్లైంట్ చేయొచ్చు. అది చెత్త తీసుకెళ్లే బాధ్యత మాది. కానీ మీరు మీ ఇంట్లో ఒక రోజుకి రాకపోయినా 2 రోజులు ఉండేటట్టు అటువంటి బిల్లులు పెట్టుకొని ఆ డస్ట్ అంతా మీరు కలెక్ట్ చేసుకోవాలి. మీ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ట్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ఇబ్బంది అయితే మున్సిపల్ ఆఫీస్కి మీరు కంప్లైంట్ ఇస్తే తక్షణమే స్పందించి మేము చేస్తాం. మీ ప్రాంతంలో ఎటువంటి డ్రైనేజీ, రోడ్లు ఇబ్బందులు ఉంటే మున్సిపల్ కమిషనర్ కు నేరుగా ఫోన్ చేయవచ్చన్నారు. దాదాపుగా 200 పనులు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ 20 నుండి 30% పనులు మాత్రమే చేయగలిగామన్నారు. మరో 70% పనులు రానున్న రోజుల్లో చేయగలుగుతామన్నారు. మొన్న మున్సిపల్ శాఖ మంత్రి జిల్లా పర్యటనలో భాగంగా అర్బన్ అథారిటీ నుండి 12 కోట్ల రూపాయలు జిల్లాకు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాకు డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. దాదాపు 200 వర్కులు, రోడ్స్, డ్రైన్స్ ఈ రోజు ఈ మున్సిపాలిటీలో చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా ఎటువంటి శానిటేషన్ ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఇప్పుడు ఒక 20-30% చేయగలిగాం. ఇంకా 70% ఉంది. రానున్న రోజుల్లో దానికి కూడా మున్సిపల్ మంత్రి గారు మొన్న 12 కోట్ల అర్బన్ అథారిటీ ఫండ్ నుండి ఇవ్వడం జరిగింది. అసలు ఎక్కడున్న డ్రైన్స్ కూడా, అలాగే స్వచ్ఛమైన నీటి కూడా ఇవ్వడానికి అమృత్ జువోలో కూడా 74 కోట్లు వచ్చింది. వీటన్నిటితో పాటు మేము పూర్తిగా అన్ని మౌలిక వసతులు ఈ నగర ప్రజలకు కల్పించే పనిలో ఉన్నాం. దీనికి ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ పర్యటనలో జీవీఎంసీ అధికారి రాము, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.